హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోడల్ స్కూల్ పునరుద్ధరణ ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేసిన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 30 లక్షల నగదుతో పాటు 2 కిలోల బంగారం, బ్యాంక్ లాకర్లో 42 లక్షల నగదు, ఎల్బీ నగర్ లో విలాసవంతమైనటువంటి ఇల్లు, ఒక విల్లా, 10 ప్లాట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంకటరెడ్డి ఆస్తులు 10 కోట్లకు పైగా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మోడల్ స్కూల్ పునరుద్ధరణ ఫైల్ ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్ చేశాడు వెంకటరెడ్డి. ఆయన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఏసీబీ అధికారులు ఏకకాలంలోనే దాడులు నిర్వహించారు. 30 లక్షల నగదుతో పాటు 2 కిలోల బంగారం, బ్యాంక్ లాకర్లో 42 లక్షల నగదు, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి ఇల్లు, ఒక విల్లా, 10 ప్లాట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంకటరెడ్డి ఆస్తులు 10 కోట్లకు పైనే ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.